నిన్నే. జ్యోతి పిలుస్తుంటే పలక వెంటే చెవుడొచ్చిందా? చెవులు స్పష్టంగా వినిపిస్తున్నాయి శ్రావ్య. ఇప్పుడేగా జ్యోతి అని అరిచో చూశాను. ముందు ఏ అంటే ఎవరినో అనుకున్నాను. ఓహో, పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతారన్నమాట తమరు. పేరు పెట్టేదే మనల్ని పిలుస్తున్నారని గుర్తుపట్టి పలకటానికి. మాట మాటకి సమాధానం చెప్తున్నావేంటి? నిన్న పూజలో నేను కాకుండా నువ్వు కూర్చున్నావన్న పొగరా? వాళ్ళే దానివి శ్రావ్య. దైవ కార్యం చేసినందుకు అదృష్టంగా భావిస్తాను, కానీ పొగరెందుకు? వంట పట్టించుకుంటాను, అయినా పొగరనేది మా ఇంట వంట లేదు. దీనికి బాగా ఎక్కువైంది. ఇలా కాదు, ఛాన్స్ దొరికినప్పుడు దీన్ని ఒకసారి నోరెత్తకుండా తాట తీయాలి. అది సరే గాని నన్నెందుకు నిద్ర లేపలేదు? నువ్వు రాత్రంతా నిద్రపోయినట్టు లేవు, అందుకే లేపలేదు. అయినా నువ్వెప్పుడు లేటుగా లేస్తావు కదా, ఒకవేళ నిద్ర లేపితే తిడతావేమో అని లేపలేదు. ఇంతకీ ముగ్గు ఎందుకు వేస్తున్నావు? నేను చెప్పానా నీకు ముగ్గు వేయమని? అరే, ఇంటి ముందు ముగ్గు వేయటం కూడా తప్పేనా శ్రావ్య? నా దృష్టిలో అది తప్పే. నీ తెలివితేటలు నాకు బాగా తెలుసు. ఇందులో తెలివితేటలు ఏమున్నాయి? నిన్న పూజలో కూర్చున్నావు కదా, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇలా ముగ్గులు వేసి రాజీవ్ని ముగ్గులోకి దింపాలని ప్లాన్ చేస్తున్నావు కదా? ఏదో ప్లాన్ కోసం అన్నట్టు ఉంది తప్ప ఇంటి ముందు ముగ్గు వేయటానికి భర్తని ముగ్గులోకి దింపటానికి ఏమైనా సంబంధం ఉంటుందా? రాజీవ్ నాకు మాత్రమే భర్త. నీ భర్త అనేది గతం. నీ జీవితంలో తిరిగిపోయిన పేజీ.